వచ్చి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతానికి నేను పాలకొండలో ఉన్నాను. లోపలికి వెళ్తున్నాను అనమాట. నిన్న నైట్ భయంకరంగా పడింది, వర్షం దంచేసింది. సో దాన్ని ఏమంటారు, వాటర్ ఫాల్స్ బాగా పడుతుందని గెస్ చేసి వెళ్తున్నాం. గెస్ అయింది, ఖచ్చితంగా బాగా పడుతూనే ఉంటుంది. సో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచే మనకి వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వలేదు, ఎండిపోయింది కదా. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు ఎండిపోయింది మొత్తం. ఇదిగో మొత్తం ఈ రూట్ అంతా వాటర్ వెళ్తున్నాయి, ఫ్లో అవుతున్నాయి. సో మనకి ఇది ఒక ఇదనమాట. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఖచ్చితంగా లోపల అది ఉందని, అదే వాటర్ ఫాల్స్ పడుతుందని. టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అయింది. అరే అందరూ వచ్చినారు. బేషు అదే ఇట్లా చూడు మరి ఎట్లుందో ఇది. మనం లాస్ట్ టైం వెళ్ళిన వాటర్ ఫాల్స్ అయితే బైక్ వేసుకెళ్ళిపోయాం లోపలికి. మీరు కనుక ఆ వీడియో చూడకుంటే ఖచ్చితంగా షార్ట్స్లో ఇచ్చేస్తాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. చూసుకోండి రా, జాగ్రత్త, పాస్ ఉంది, చూసుకోండి. అరే ఇది చూడరా, ఇది తిరాలా. ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్ళాలి. ఒక నిమిషం ఆగు. గిబ్స్ మనకు ఒక చెట్ట కావాలి. గిబ్స్ అయితే ఈ రూట్లోనే. ఇప్పుడు మనం జలపాతం దగ్గరికి ఎలా వెళ్ళాలో నేను చూపిస్తాను, మీరు రండి. మనిషి మనుగడకి ఇది ఎంతో ముఖ్యం. జాగ్రత్త జాగ్రత్త. గిబ్స్ మరి నువ్వేమో అట్లా వెళ్ళిపోతావు, నేను ఇది కొంచెం భద్రం ఆయన, అందుకే అల్లరి చేస్తాను. ఓకే, యాక్చువల్గా ఇంకొక రూట్ ఉంది. మేము నీళ్ళలోనే నడుస్తున్నాం. మా ప్యాంటు చూస్తే అయిపోయి తడిసిపోయి. రాత్రి పడిన వర్షానికి ఈ మాత్రం జలపాతం సహజమే. చూడు కాలు ఎంత లోపల పోయిందో. అయ్యా బేర్ గిల్స్ పట్టుకో, చేతులు వేసుకో. చూసుకో, సాహసం అనే చెప్పాలి. అది లేదు, కొంచెం చూసుకోండి రా. వచ్చి
లోతెక్కుంది చూసుకో లోతెక్కుంది. ఉండు జావేద్. ఇప్పుడు మన చేతిలో కట్టుంటే బాగుండేది అనిపిస్తా ఉంది. వచ్చి దా, నేను పట్టుకుని వచ్చి జాగ్రత్త. ఇలాంటి ప్రదేశాల్లోనే మనకి మనుగడ ఎంత ముఖ్యమో ఒక నిమిషం నీళ్ళు పడుతున్నాయి తెలుస్తుంది. ఎలాగోగలా చీకటి గుహలోంచి బయటపడ్డాము. ఇప్పుడు వెళ్తుల్లోకి వచ్చాము. లోతుంది చెప్పలా, ఒక నిమిషం అండి. ఇలాంటి సమయంలోనే మన చేతిలో కట్టుంటే బాగుంటుంది. లోతుంది ఇది ఇంకా లోతుంది. వెళ్తున్న కొద్దీ వెళ్ళినంత దూరం వస్తూనే ఉంది. ఓకే, యాక్చువల్గా అయితే రూట్ ఇటు ఉంది, కాకపోతే మేము వాటర్లో నడచాలని చెప్పి ఇలా వచ్చాం. ఇప్పటి వరకు నీళ్ళలో నడిచించాలు, ఇప్పుడు అడవిలో నడుద్దామండి. అబ్బా గిడు అక్కడ వాటర్ చూడు ఎట్లా వస్తుంది. జావేద్ మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. దీని ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది.